అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. కొత్త పెన్షన్ గురించి. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ఎవరికి వస్తుంది, ఎంత వయసు ఉన్న వారికి వస్తుంది, విడోస్కి, దివ్యాంగులకి మరియు కొన్ని ప్రత్యేక కేటగిరీలు ఉన్న వారికి ఈ పెన్షన్ అందుతుంది. సో ప్రస్తుతానికైతే ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకైతే ఈచ్ పర్సన్కి 2000 పర్ మంత్ వస్తుంది. విడో పెన్షన్స్ అయితే 2000, దివ్యాంగులకి 3000 వస్తుంది, ఒంటరి మహిళలకి 2000 అండ్ బీడీ వర్కర్స్కి 2000, HIV ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి 2000 వరకు ఈ పెన్షన్ అనేది ప్రస్తుతానికి అయితే అందిస్తున్నారు. సో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ అది ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్న విషయం మన రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎంత పెంచుతారు? ప్రస్తుతం వస్తున్న పెన్షన్ మొత్తాన్ని దాదాపు 4000 వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం అయితే వచ్చింది ఇప్పటివరకు అయితే. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఖచ్చితమైన తేదీ తెలుస్తుంది. కానీ త్వరలోనే అమలు చేసే అవకాశం ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే కొత్త పెన్షన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, అర్హతలు ఎవరికి ఉంటాయి అని చెప్పేసి ఈ డీటెయిల్స్ కూడా మన ఇంకో నెక్స్ట్ వీడియోలో ఉన్నాయి. సో చూడని వాళ్ళు దాంట్లో చూడండి. ప్రస్తుతానికైతే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని తీసుకొని దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్ కానీ మీ సేవ సెంటర్ కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పెంచే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి మరిన్ని అప్డేట్స్ తొందరగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని గురించి అప్డేట్ రాగానే మీకు మళ్ళీ ఇంకో వీడియో రూపంలో తెలియజేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.